తెలంగాణలో ఉద్యమ పార్టీ జోరు పెంచుతోందా? కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాలని కారు పార్టీ వ్యూహం రచించిందా? అందులో భాగంగానే గులాబీ బాస్ ఇక నేనేంటో చూపిస్తా అని రంగంలో దిగబోతున్నారా? ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందన్న వార్తల నడుమ ఉద్యమ పార్టీ ఎంతవరకు విజయం సాధించనుంది అనే చర్చలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఆ తర్వాత అధికారం కోల్పోయింది. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుని దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఇబ్బడి ముబ్బడిగా హామీలివ్వడం ద్వారా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు, ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయలేని పరిస్థితి లాంటి పరిణామాల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ గ్రాఫ్ కొంతవరకు తగ్గిందని చెప్పాలి. అందుకే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో హస్తం పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అంతేకాదు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం కారణంగా ఎక్కడికక్కడ అసమ్మతి పెరిగిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ సమయంలోనే రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ దూకుడుకు కళ్ళెం వేయాలని భారతీయ రాష్ట్ర సమితి భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేతలు కేటీఆర్, కవిత, హరీష్ రావు చెరోపక్క తిరుగుతూ తెలంగాణ అంతటా పర్యటిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డారు. ఈ ముగ్గురు నేతలు చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక పోరాటానికి తోడు ఇప్పుడు గులాబీ బాస్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. అసెంబ్లీలోనే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతానని, కడిగి పారేస్తానని గులాబీ బాస్ ప్రకటించారు. దీనికి తోడు తెలంగాణలో బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలానికే కాంగ్రెస్ పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోయిందన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. మొత్తం మీద ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లో తీవ్ర స్థాయిలో తీసుకెళ్లడం ద్వారా తిరిగి పునర్వైభవం చాటుకోవాలని ఉద్యమ పార్టీ భావిస్తోంది. అందుకే ఇప్పటి వరకు హరీష్ రావు, కేటీఆర్, కవితక్కలు తిరిగి చేసిన పోరాటం వేరు, బాస్ రంగంలోకి దిగితే జరగనున్న పోరాటం వేరు అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదన్న అసంతృప్తి స్వరాలు, పార్టీలో అంతర్గత విభేదాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఫల్యాలు లాంటి పరిణామాలు తిరిగి బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతాయని ఆ పార్టీ ఖచ్చితంగా అంచనా వేస్తోంది.